హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆలు బఠానీ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రోటీల్లోకి కానీ, చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది కర్రీ అనేది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. దానికోసం ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని తర్వాత ఆలు అనేవి చెక్క తీసేసి దాని మీద తోలు ఉంటుంది కదండి, అదంతా తీసేసి తర్వాత బఠానీ, కొద్దిగా పసుపు, వాటర్ వేసి ఒక 2 విజిల్ వచ్చేదాకా ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టండి. కరెక్ట్గా 2 విజిల్ వస్తే చాలండి, బాగా మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ అనేది ఈ కర్రీకి కొద్దిగా ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి ఈ కర్రీ అనేది, కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. తర్వాత ఒక 4 ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ అనేవి ఈ కర్రీకి ఎక్కువగానే పడతాయి, ఎందుకంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసమని మనం 4 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొద్దిగా రెడ్డిష్ అయ్యేదాకా వేయించుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి అనేది మీ ఇష్టం అండి. కారం అనేది ఎక్కువగా కావాలనుకుంటే కొద్దిగా 3-4 కూడా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేనైతే ఒకటే వేసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో కారం అనేది ఎక్కువ తినరు కాబట్టి నేను ఒకటే వేసుకున్నాను. మీరు 2-3 కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. తర్వాత 4 బాగా పండింటాయి కదండి ఎర్రగా టమాటాలు, ఆ 4 టమాటాలను కట్ చేసి మిక్సీ పట్టుకోండి. తర్వాత ఆ ప్యూరీని తీసుకొచ్చి ఆయిల్లో వేసి కొద్దిసేపు ఆయిల్లో అనేది బాగా వేయించుకోవాలి. ప్యూరీని చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా బాగా పైకి తేలాలి. టమాటాలు ప్యూరీ వేసినప్పుడు అందులో ఆయిల్ అనేది బాగా పైకి తేలిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకుని ఉంటాం కదా, అది కూడా వేసేసి కొద్దిసేపు వేయించుకోవాలి ప్యూరీలో. తర్వాత వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఆయిల్లో బాగా మసలాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, టమాటా ప్యూరీ కానీ, అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిసేపు బాగా చలాకు తీసుకొని మంచిగా వేయించుకోండి. ఆయిల్ అనేది టమాటా ప్యూరీని బాగా వేయించాలి. తర్వాత కొద్దిగా కారము, నేను వీడియోలో చూస్తున్నాను కదా, కారం అనేది కొంచెం తక్కువే వేసాను, ఎందుకంటే మా ఇంట్లో కారం అనేది తినరు కాబట్టి మీరు కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకోండి. కారం అనేది ఎక్కువగా ఉంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కారం తర్వాత కొద్దిగా ధనియాల పొడి అనేది కూడా చూసి వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకుంటే కర్రీ అనేది అంత బాగోదు. కరెక్ట్గా 1 స్పూన్ వేసుకోండి, చిన్న సైజు స్పూన్ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా, కారము, ధనియాల పొడి, గరం మసాలా మూడింటిని వేసుకోండి. తర్వాత కొంచెము జీలకర్ర పొడి కూడా వేసుకోండి. నేను వీడియోలు తీయలేదు, జీలకర్ర పొడి నేను కూడా వేశాను, కాకపోతే వీడియో తీయలేదు. కొంచెం ఉప్పు, అన్నింటిని వేసి కొద్దిసేపు బాగా మరగనివ్వండి ఆయిల్లో. ఇవన్నీ మరిగిన తర్వాత మనము ముందే ఉడకబెట్టుకున్నాం కదండి ఆలు అనేవి, అందులో కొద్దిగా ఒక 2 ముక్కలు ఆలు తీసుకొని బాగా మెత్తగా పిసికి అందులో వేసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తారు కదా వీడియోలో, ఆలు అనేది కొద్దిగా బాగా మెత్తగా ప్రెస్ చేసి అందులో వేయాలి. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే ఆలు కర్రీ ఇలా ట్రై చేయండి. ఆలు బఠానీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్లో స్టైల్లానే మనం రెస్టారెంట్లో తిన్నప్పుడు ఎట్లుంటుందో ఆలు కర్రీ అనేది సేమ్ మనం ఇంట్లో అలా చేసుకుంటే, వీడియోలో చూపించినట్లు చేసుకుంటే అలానే వస్తుందండి. కర్రీ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్లో లాగే. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ అనేది ముందే పెట్టుకొని పక్కన పెట్టుకోమని చెప్పాను కదా. ఆలు బఠానీ అనేవి చూస్తున్నారు కదా, నేను ముందే ఉడకబెట్టి ప్రెషర్ కుక్కర్లో పక్కన పెట్టాను కదా, అవే బాగా ఉడకబెట్టిన తర్వాత తీసుకుంటున్నాను. కర్రీ ఆలు అనేవి, బఠానీ అనేవి ఉడకబెడితేనే అండి మసాలా అని వీటికి పట్టేది. అలానే కట్ చేసి వేసామంటే మసాలా అనేవి వీటికి పట్టవు. అందుకనే ముందుగానే మనము బాయిల్ చేసి పెట్టుకోవాలి బఠానీ కానీ, ఆలు కానీ, అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, అన్ని మసాలాలన్నీ కొద్దిసేపు వాటికి పట్టేటట్టు వేయించుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మనం మసాలాలన్నీ వేసాం కదండి, కారము, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, ఇవన్నీ కొద్దిసేపు ఉడికేదాకా నీళ్ళు పోసి ఉడికించాలి. ఒక 10 నిమిషాలు ఉడికిస్తే అంతేనండి, మన కర్రీ ఉడికిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో.